ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో. తమ్ముడా, నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు వేస్ట్ ఫెలో కాదు. నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి. నువ్వు వేస్ట్ గా పుట్టలేదమ్మా. నువ్వు అనవసరంగా పుట్టింపబడిన దానివి కాదు. నువ్వు పెద్దదానివైనా చిన్నదానివైనా వృద్ధుడివైనా యవనుడివైనా నడి వయస్కుడివైనా పిల్లవాడివైనా, బాబు అమ్మా, నీ జన్మ వెనుక నా దేవుని ఉద్దేశాలు ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు జరిగించాల్సిన కార్యాలున్నాయి. నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టించాడు తల్లి. లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు. కొట్టితే గట్టి కొట్టు, పొదుపు కొట్టద్దు. ఇక్కడున్న వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్ లో ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం. తూనా బతుకు పాడుగాను, నాలాంటి నీచ బతుకు ఇంకోటి కొద్దు, నాలాంటి బతుకు అవసరం అంటావు, ఎందుకు బతుకుతున్నానో, నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొక్కసారి దేవుని మూలంగా చెప్తున్నాను, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఎవనుడా గుర్తుపెట్టుకో, నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోవద్దున్నాను. నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది. దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది. అనవసరంగా చేయలేదు నాన్న. అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి